రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్వీట్ బుల్లెట్ పేల్చారు. ఈసారి జనసేనాని టార్గెట్గా పంచ్ బుల్లెట్ పేల్చారు. ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించిన పవన్ ఇంటర్వ్యూపై తనదైన శైలిలో ట్విట్టర్లో స్పందించారు వర్మ. పవన్ కళ్యాణ్ నిజంగా దేవుడేనని, దేవుళ్ల సరసన పవన్ కళ్యాణ్ని పెట్టాలని ట్విట్టర్లో వర్మ పేర్కొన్నారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే దర్శకుడు వర్మ జనసేనాని పవన్ కళ్యాణ్పై ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ప్రకృతితో తనకున్న అనుబంధాన్ని చెబుతూ నాకు మొక్కలంటే ప్రాణం, అవి నాతో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుందని అన్నారు. వాటిని ఎరా తల్లి అని పిలవాలనిపిస్తుందని వ్యాఖ్యలు చేశారు పవన్. దీనిపై వర్మ కామెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ దేవుడని నేనెప్పుడూ నమ్ముతానని ట్వీట్ చేశాడు. తిరుపతి బాలాజీ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, భద్రాచలంలో రాముడు లాంటి మిగతా దేవుళ్ల స్థానంలో పవన్ కళ్యాణ్ని పెట్టాలి అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు వర్మ. గతంలో కూడా పవన్ కళ్యాణ్పై వర్మ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో విశాఖపట్నంలో ఉద్యమం నేపథ్యంలో పవన్పై కామెంట్స్ చేశారు వర్మ.